అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ఉందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు బేస్తవారం 26వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ఉందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము మనం చూసినట్లయితే 16వ వచనం ఇక్కడ రాయబడుతున్నమాట. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారం నిత్యము నా ఎదుట ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే చూడుము, నా అరచేతుల మీదే నిన్ను చెక్కి ఉన్నానని దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన అరచేతిలో చెక్కబడిన వారు ఎవరు? సో ఆయన అరచేతిలో చెక్కబడిన వారి గురించి ఒక 7 విషయాలు చూస్తున్నాం. ఎవరు వారు అని అంటే 5 విషయాలు చూస్తాం. ఎవరు వారు అని అంటే రండి దేవుని వాక్యాన్ని చూసినట్టే మొట్టమొదటిగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అరచేతిలో చెక్కబడిన వారిలో మొదటిగా ఎవరు? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా. సో ఎవరినైతే దేవుడు సృజించడానికి ఇష్టపడ్డాడు, ఎవరినైతే తన స్వరూపంలో సృజించాడు, ఎవరినైతే తన యొక్క స్వరూపంలో ఉండాలని మానవుని సృజించాడు, ఆ మానవుని తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. ఈరోజు మన జీవితాలు మనం గమనించాలని, మన దేవుని యొక్క స్వరూపంలో దేవుడు మనల్ని సృజించుకున్న వాడిగా ఉంటాడు. సో మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడిన ప్రతి మానవుణ్ణి ఆయన యొక్క చేతులు ఆయన చెక్కుకున్న వాడుకుంటూ వచ్చాడు. ఆయన ఎవరినైతే యేసు ప్రభు యొక్క స్వరూపంలో సృజించాడో, యేసు ప్రభు యొక్క స్వరూపంలో ఆత్మానుసారంగా ఎవరినైతే సృజించాడో వారిని తన చేతుల్లో చెక్కున్న వాడికి మనం చూస్తూ వస్తున్నాం. రెండోదిగా ఆయన అరచేతిలో చెక్కబడిన వారు ఎవరు? రెండవ కోణం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలోనే, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఆయన ఎవరినైతే సృజించాడో, ఆయన ఎవరినైతే నిర్మిస్తూ వచ్చాడో వారిని, ఎవరినైతే ఒక రూపం ఉండాలని నిర్మించాడు, ఎవరినైతే ఒక రూపంలోకి నిర్మిస్తూ వచ్చాడు, ఎవరినైతే ఒక స్వరూపంలోకి ఒక రూపంలోకి నిర్మిస్తూ వచ్చాడో వారిని ఆయన తన అరచేతిలో చెక్కుకున్న వాడుకున్నాడు. ఈరోజు మనల్ని తన రూపంలో మనల్ని నిర్మించిన వాడుకున్నాడు. ఆయన రూపంలో నిర్మించాడు కాబట్టి ఆయన రూపంలో నిర్మించబడినటువంటి ప్రతి మానవుణ్ణి ఆయన అరచేతిలో చెక్కుని ఉన్నాడు. ఇది రెండో కోణం. మూడో విషయాన్ని చూద్దానండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడినైనా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. మూడోగా చూసినట్టు ఆయన గర్భంలో పెట్టినటువంటి వాడు. మన తల్లి గర్భంలో ఎవరైతే మనల్ని పెట్టాడో, మన తల్లి గర్భంలో ఎవరైతే మనల్ని పెట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడో ఆయన, చూడండి, మనం సృజించిన వాడు, మనల్ని నిర్మించి మన తల్లి గర్భంలో పెట్టినటువంటి వాడు. మన తల్లి గర్భంలో మనల్ని పెట్టినటువంటి వాడు, మన తల్లి గర్భంలో మనల్ని పెట్టినటువంటి వాడు మనల్ని తన అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాడు. ఏ తల్లి గర్భంలో అయితే మనల్ని దేవుడు పెట్టాడో, ఏ తల్లి గర్భంలో అయితే మనల్ని పెన్నంగా పెడుతూ వచ్చాడు, ఆ తల్లి గర్భంలో పెన్నంగా పెట్టినటువంటి దేవుడే మనల్ని పెన్నం కంటే మన తల్లి గర్భంలో మన తల్లి మనం పెన్నంగా ధరించినప్పుడే మన తల్లి గర్భంలో మనల్ని పెట్టిన దేవుడే మనల్ని తన అరిచేతుల మీద చెక్కుకొని ఉన్నాడు. ఇది మూడో మాట. నాలుగో విషయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 1వ వచనం. అయినను నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు. సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టే ఎవరిని ఆయన కుడి చేతిలో చెక్కున్నాడంటే ఆయన ఏర్పరచుకున్నవారు. ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో తన సేవ కొరకు కానీ, తన పరిచర్య కొరకు కానీ, తన సేవ చేయడం కొరకు కానీ, తన పరిచర్య చేయడం కానీ, మందిరంలో పరిచర్య చేయడం కానీ, ఇంకా దేని కొరకైనా తన వాక్యం బోధించడం కొరకు కానీ, పరిచారకులు కానీ, బోధకులుగా కానీ, ఏ పని కొరకు ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన చేతులు ఆయన చెక్కుకొని ఉన్నవాడుగా, ఆయన అరచేతులు ఆయన చెక్కున్నవాడుగా మనం చూస్తూ వస్తున్నాం. నిత్యం మన ప్రాకారంలో ఆయన ఎదుట ఉన్నాయి. ఇది నాలుగో కోణం. ఐదో విషయాన్ని చూసినట్టు యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 1వ వచనం. అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. సో ఎవరి కుడి చేతినైతే ఆయన పట్టుకుని ఉన్నాడు, ఎవరి కుడి చేతినైతే ఆయన పట్టుకుని ఉన్నాడు, యెహోవా దక్షిణ హస్తం, ఆయన దక్షిణ హస్తంతో ఎవరి కుడి చేతినైతే ఆయన పట్టుకుని ఉన్నాడో వారిని ఆయన అరచేతుల్లో చెక్కున్నవాడుగా ఉన్నాడు. ఆయన వారి అరచేతిలో చెక్కున్నాడు. చూడండి, పేతురు ఉన్నాడు, మునిగిపోతున్నాడు సముద్రంలో. యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడిచి వచ్చేటప్పుడు పేతురు చూసి, ప్రభా నీవైతే నేను కూడా నడవడానికి అధికారం ఇవ్వమన్నాడు. యేసు ప్రభు అధికారం ఇస్తున్నప్పుడు పేతురు నడిచి వచ్చిన తర్వాత కొంత దూరం రాగానే మునిగిపోతున్నప్పుడు ఏం చేశాడు? యేసు ప్రభు వారు చేయెత్తి లేవనెత్తాడు. ప్రభా నన్ను రక్షించమనగానే ఆయన చేయెత్తి లేవనెత్తిన వాడికి ఉంటూ వచ్చాడు. ఈరోజు మనం గమనించాలి, మునిగిపోయే స్థితిలో ఉన్నటువంటి వారిని ఆయన అరచేతులు ఆయన చెక్కుకొని ఉన్నాడు కాబట్టి వారికి తన కుడి చేతినిచ్చి లేవనెత్తిన వాడికి ఉన్నాడు. ఆయన ఎవరికైతే తన కుడి చేతిని పట్టుకుని ఆయన ఆ దక్షిణ హస్తంతో తిరిగి లేపుతున్నాడో వారిని ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో
ఆయన మనం సృజించి తన అరచేతిలో చెప్పుకున్నవాడు ఉంటాడు. 2, మనల్ని నిర్మించి తన అరచేతిలో చెప్పుకున్నాడు. 3, మన తల్లి గర్భంలో మనల్ని పెండంగా పెట్టి ఆయన అరచేతిలో చెక్కుని ఉన్నాడు. 4, మనల్ని ఏర్పరచుకున్నవాడు గుండి ఆయన అరచేతిలో పెట్టుకుని ఉన్నాడు. 5, ఆయన మన కుడి చేత్తో మనల్ని పట్టుకుని లేవనెత్తున్నాడు కాబట్టి ఆయన అరచేతిలో మనం చెక్కున్నవాడు కొంటూ వచ్చాడు. ఇంత గొప్ప దేవుడు తన అరచేతుల్లో మనల్ని ఇంత గొప్ప అనుభవంలో చెక్కుకున్నందుకై, ఆయన అరచేతిలో మన ప్రాకారం నిత్యం ఉన్నందుకై దేవుని స్తుతించేవారుగా, ఇంకా ఆ చేతుల నుంచి మనం బయటకు వెళ్ళిపోకుండా ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండటం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మీకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని నీరుకట్టి ఫలింపు చేయండి. మా జీవితాలు మీకు మహిమకరంగా, మీకు సాక్షార్థంగా, మీ సన్నిధిలో సాక్షార్థంగా ఉన్నట్టు సాయించండి. మేము ఏదైతే ప్రభావ మీరు మమ్మల్ని చెక్కి ఉన్నారు దేవా, మమ్మల్ని సృజించిన వాడు, నిర్మించిన వాడు, గర్భంలో పెట్టినవాడు, ఏర్పరచుకున్నవాడు, మా కుడి చేతిని పట్టుకున్నవాడు, ఇంత గొప్ప దేవుడు ఇన్ని అద్భుతాలు మా ఎడన చేసి మమ్మల్ని మీ అరచేతిలో చెక్కుకొని ఉన్నారు. మీ అరచేతుల నుంచి మేము బయటికి వెళ్ళిపోకుండా మీ అరచేతిలో ఉండే వరకు స్థిరపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.